Bioscope. Hello filmy lovers, welcome to Bioscope. This is your Sirisha Sripati. షో స్టార్ట్ చేసే ముందుగా టుడే హెడ్లైన్స్. ఎమ్మెల్యే నుంచి మెగాస్టార్ వరకు క్యాథరిన్ కెరీర్ టర్నింగ్ పాయింట్. పవర్ స్టార్తో ఆ ఇద్దరిలో ఒకరు. లోకేష్ వర్సెస్ వినోద్, ఎవరు లక్కీ? ప్రిన్స్ ఎంట్రీకి జక్కన్న మాస్టర్ ప్లాన్, నవంబర్లో నేషన్ షేక్. పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్ ప్రారంభం. మోనికా వైబ్ మళ్ళీ రిపీట్. రెడ్ డ్రెస్ లో పూజా హగ్గే కుర్రకారికి కిక్కిచ్చింది. ఎమ్మెల్యే నుంచి మెగాస్టార్ వరకు క్యాథరిన్ కెరీర్ టర్నింగ్ పాయింట్. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోకి మరో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ బ్యూటీ ఎవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు మూవీలో ఎమ్మెల్యే క్యాథరిన్. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా క్యాథరిన్ ను సెకండ్ లీడ్ కోసం తీసుకున్నారు. అయితే ఆమె పాత్ర కేవలం గెస్ట్ రోల్ కాదని, కథలో చాలా కీలకమైన పవర్ఫుల్ రోల్ అని తెలుస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, క్యాథరిన్ ఇంతకు ముందు చిరంజీవి బ్లాక్ బూస్టర్ మూవీ వాల్తేరు వీరయ్యలో మాస్ మహారాజా రవితేజకు జోడీగా కనిపించింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తోనే స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న క్యాథరిన్ కు ఈ సినిమా కెరీర్ కు పెద్ద బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అఖండ పవర్, మోగ్లీ మ్యాజిక్, ఛాంపియన్ ఛాలెంజ్, ఎవరు గెలుస్తారు? ఈసారి దీపావళి టైంలో బాక్స్ ఆఫీస్ కాస్త డల్గానే సాగింది. చెప్పుకోదగ్గ స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కాలేదు. కానీ డిసెంబర్లో ఆ లోటును భర్తీ చేయడానికి క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. భారీ యాక్షన్ డ్రామాల నుంచి హిలరియస్ కామెడీ ఎంటర్టైనర్ల వరకు ఆడియన్స్కి ఫుల్ మీల్స్ గ్యారెంటీ. మరి డిసెంబర్ బరిలో నిలుస్తున్న ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దామా? డిసెంబర్ ఫైట్ ను మొదట స్టార్ట్ చేసేది ఎవరో తెలుసా? నన్ అదర్ దాన్ ద నటసింహం బాలయ్య. బోయపాటి శ్రీను బాలయ్య కాంబోలో వస్తున్న అఖండ 2తో డిసెంబర్ 5న థియేటర్లలో హోరు మొదలు కానుంది. అఖండ 1 క్రియేట్ చేసిన రికార్డ్స్ తో ఈసారి అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతోంది. ఇక డిసెంబర్ మిడిల్లో మోగ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా మోగ్లీలో రాజీవ్ సుమా కనకాల తనయుడు రోషన్ కనకాల ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చివరిగా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా ఛాంపియన్ రిలీజ్ అవుతుంది. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించి డిసెంబర్ విజేతగా నిలుస్తుందో చూడాలి. చిన్న బడ్జెట్ పెద్ద కలెక్షన్స్, దుల్కర్ సల్మాన్ మ్యాజిక్. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాల్లో స్టార్ హీరోల సినిమాలకే భారీగా అంచనాలుంటాయి. కానీ కొన్నిసార్లు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ని షేక్ చేసి అంచనాల్ని తలకిందులు చేస్తాయి. సరిగ్గా అలాంటి అద్భుతమే చేసింది మలయాళీ సెన్సేషనల్ లోక చాప్టర్ 1 చంద్ర, తెలుగులో కొత్త లోక. ఆగస్టు 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాపై రిలీజ్ కి ముందు ఎలాంటి హైప్ లేదు. స్టార్ కాస్ట్ లేకపోవడం, చిన్న సినిమా ట్యాగ్ తో పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడం దీనికి కారణాలు. కానీ ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అబ్బురపరిచే యాక్షన్ సీన్స్ మరియు ఊహించని ట్విస్ట్లు ఈ సినిమాకు ప్రేక్షకులను క్యూ కట్టించాయి. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టింది. మలయాళంలో ఇప్పటికీ పలు చోట్ల ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని స్వయంగా దుల్కర్ సల్మాన్ నిర్మించడం విశేషం. ఈ విజయం ఇందులో భాగమైన యాక్టర్స్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక మున్ముందు ఈ మూవీ ఇంకా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. రామాయణ ట్రైలర్ గ్లోబల్ లాంచ్కి రెడీనా? సౌత్ నార్త్ అనే తేడా లేకుండా ఎప్పటికీ ఒక బజ్ క్రియేట్ చేసే కావ్యం రామాయణం. ఇప్పటికే రామాయణం మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, ప్రభాస్ నటించిన ఆదిపురుష్తో సహా. ఇప్పుడు మరో రామాయణం మన ముందుకు రాబోతోంది. బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే రామాయణ.
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ హీరోగా, మన సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన గ్లిమ్స్ తోనే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఓ క్రేజీ బజ్ ఈ సినిమాపై ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం రామాయణ ట్రైలర్ కి ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం మేకర్స్ గ్లోబల్ వేదిక ఎంచుకున్నారట. ప్రముఖ హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్ ఈవెంట్ లో వచ్చే ఏడాది జులైలో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నట్లుగా ఇప్పుడు వినిపిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో యాష్, సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్ భారీ స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. మోనికా వైబ్ మళ్ళీ రిపీట్. రెడ్ డ్రెస్ లో పూజా హెగ్డే కుర్రకారికి కిక్ ఇచ్చింది. మేడం సార్, మేడం అంతే అని పూజా హెగ్డేని ఇందుకే అన్నారేమో అని తాజాగా పూజా హెగ్డేకి సంబంధించిన హాట్ ఫొటోస్ చూస్తే అర్థమవుతుంది. మరి పూజా హెగ్డే తాజాగా దివాళీ సందర్భంగా బాలీవుడ్ ఫిలిం ప్రొడ్యూసర్ రమేష్ తౌరాని ఇచ్చిన దివాళీ పార్టీలో మెరిసింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రమేష్ తౌరాని దివాళీ పార్టీ కోసం ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా రమేష్ తౌరాని దివాళీ పార్టీ కోసం ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించారు. అలా ఈ పార్టీకి ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు వచ్చారు. అందులో భాగంగానే ఈ పార్టీకి పూజా హెగ్డే కూడా వెళ్ళింది. ఈ పార్టీలో రెడ్ కలర్ డ్రెస్ లో పూజా హెగ్డే అందాలు ఆరబోసింది. స్లీవ్లెస్ డ్రెస్ తో పార్టీలో ఉన్న అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అంతేకాక తన ఫోటోలను పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది. అంతేకాదు, దీపావళి మొత్తం ఇక్కడే ఉంది అన్నట్లుగా దివాళీ ఈజ్ హియర్ అని క్యాప్షన్ ఇచ్చింది. పూజా హెగ్డేని ఈ డ్రెస్ లో చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు అంటూ ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ డ్రెస్ లో పూజా హెగ్డే గ్లామర్ గా కనిపించడంతో పాటు ట్రెడిషన్ ని ఫాలో అవుతోందని పూజా హెగ్డే వేసుకున్న డ్రెస్ పై చాలా మంది కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక ఇంకో గమ్మత్తైన కోయిన్సిడెంట్ ఏంటంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని స్పెషల్ సాంగ్ మోనికాలో కూడా రెడ్ డ్రెస్ లోనే కుర్రకారుకి పిచ్చెక్కిచ్చింది. ఆ పాట ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. పూజాకి రెడ్ డ్రెస్ అలా కలిసి వచ్చిందనమాట. పవర్ స్టార్తో ఆ ఇద్దరిలో ఒక్కరు. లోకేష్ వర్సెస్ వినోద్. ఎవరు లక్కీ? రీసెంట్గా ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రేంజ్ ఏంటో చూపించి సత్తా చాటిన సంగతి మనందరికీ తెలిసిందే. మరి పవన్ కళ్యాణ్ హీరోగా ఈ తరహా సినిమాలు చేస్తే దాని తాలూకా ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చాలా మందికి ఓ క్లారిటీ వచ్చింది. పవన్ స్టామినాకి తగ్గట్టుగా ఓ సరైన దర్శకుడు దొరికితే ఓజీ చూపిస్తే ఇప్పుడు పవన్ లైనప్ లో ఓ తమిళ స్టార్ దర్శకుడు లైన్ లోకి వచ్చినట్టుగా క్రేజీ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా పవన్ తో చేసే ఛాన్స్ ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పవన్ తో సినిమా లాక్ చేసుకోగా అందులో లోకేష్ కనకరాజ్ లేదా హెచ్ వినోద్ కాకి ఇప్పుడు జననాయకుడు ఫేమ్ దర్శకుడు కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా పడినా మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పవచ్చు. మరి ఇది నిజమైతే ఆ కాంబో సృష్టించే రికార్డ్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి హీరో టు విలన్, విలన్ టు హీరో, గరుడ వేగంతో కంబ్యాక్ ఇస్తున్న ఈ హీరో ఒకప్పుడు స్టార్ హీరో, పోలీస్ అంటే ఇలా ఉండాలి అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు కాస్త స్లో అయ్యాడు. మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఆ కంబ్యాక్ హీరో ఎవరో లెట్స్ వాచ్. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రస్తుతం తన కెరీర్ లో టఫ్ ప్యాచ్ లో వెళ్తున్నారు. ఆయన హీరోగా సినిమాలు చేసినా అవి వర్కౌట్ కాకపోవడంతో విలన్ క్యారెక్టర్లకు ఓకే చెప్పాడు. ఇక రాజశేఖర్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన్ అనే వర్కింగ్ టైటిల్ మూవీలో విలన్ గా యాక్ట్ చేయడానికి రెడీ అయ్యారట. ఇక ఈ సినిమా తర్వాత రాజశేఖర్ హీరోగా కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. దర్శకుడు పవన్ సాధినేని డైరెక్షన్ లో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు మగాడు అనే పవర్ఫుల్ టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ కెరీర్ లో ఇదే టైటిల్ తో గతంలో వచ్చిన మగాడు చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తిరిగి ఈ సూపర్ హిట్ టైటిల్ ను ఆయన మరోసారి వాడుతుండటంతో ఈ సినిమాపై కూడా కొంత బజ్ క్రియేట్ అవుతుంది. మరి అప్పట్లో రాజశేఖర్ కు సూపర్ హిట్ అందించిన మగాడు టైటిల్ ఇప్పుడు ఆయనకు సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. నార్త్ మార్కెట్లోకి సౌత్ క్వీన్స్ పవర్ షో. గ్లామర్కి హద్దులు లేవు, లైన్స్ ఉండవు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ అయినా గ్లామర్కి ఎప్పుడు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మన సౌత్ గ్లామర్ హీరోయిన్స్ ఇప్పుడు నార్త్లో కూడా పాగా వేస్తున్నారు. సౌత్ సినిమా నేషనల్ మార్కెట్ ను రూల్ చేస్తుండటంతో అందగత్తెల కోసం నార్త్ మేకర్స్ క్యూ కడుతున్నారు. రాబోయే బాలీవుడ్ చిత్రాల్లో సౌత్ గ్లామరే ఎక్కువగా కనిపిస్తోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. ఆమె నటించిన సికిందర్ మినహా మిగిలిన అన్ని బాలీవుడ్ సినిమాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం రష్మిక నటించిన ధామా రిలీజ్ కి రెడీ అయింది. ఇక నయనతార, కీర్తి సురేష్ ఒక్కో సినిమా చేసినా అవి కూడా చక్కటి వసూళ్లను రాబట్టాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణలో సీతగా సాయి పల్లవి, మరో ముఖ్యమైన పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎంతమంది సౌత్ బ్యూటీస్ నార్త్ లో అడుగుపెట్టి తమ గ్లామర్ తో బాలీవుడ్ ని కూడా రూల్ చేస్తారో చూద్దాం. ముచ్చటగా మూడోసారి తల్లిగా పోతున్న ముద్దుగుమ్మ ఫోటో వైరల్. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రస్తుతం సినీ తారలు ఒకరి తర్వాత ఒకరు గుడ్ న్యూస్ చెప్తున్నారు. ఇటీవల కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట తాము త్వరలో తల్లిదండ్రులను కాబోతున్నట్లుగా ప్రకటించారు. టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయం మనకు తెలిసిందే. మరికొందరు స్టార్స్ విషయంలోనూ రూమర్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా బాంబ్ పేల్చారు. ఇక న్యూస్లోకి వెళితే, నడుము అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన గోవా సుందరి ఇలియానా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి దేవదాసు సినిమాతో పరిచయం చేశారు. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, అందంతో మత్తెక్కించారు ఇల్లీబేబ్. ఆ వెంటనే పోకిరి, మున్నా, ఆట, జల్సా, కిక్, రెచ్చిపో, రాఖీ, జులాయ్ తదితర బ్లాక్ బస్టర్లతో ఇలియానాకు టాలీవుడ్ లో తిరుగు లేకుండా పోయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ ఇలియానా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు అఫైర్లు, రిలేషన్స్ తోనూ ఇలియానా వార్తల్లో నిలిచారు. తొలుత ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నిబోన్ అనే ఫోటోగ్రాఫర్ తో ప్రేమాయణం సాగించిన ఇలియానా 2019లో అతనికి బ్రేకప్ చెప్పేసింది. 2014 నాటికే భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్న ఇలియానా పోర్చుగీస్ పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఆండ్రూతో విడిపోయిన తర్వాత మైకెల్ డోలాన్ అనే ఫారినర్ తో ప్రేమలో పడిన ఇలియానా ఈ క్రమంలో ప్రెగ్నెంట్ అయింది. 2023 ఆగస్టులో ఓ బాబుకు జన్మనిచ్చి ఆ ఏడాదే డోలన్ ను పెళ్లాడింది. తమ బాబుకి కోవా ఫినిక్స్ డోలన్ అనే పేరు పెట్టుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇలియానా రెండోసారి గర్భం దాల్చింది. ఈ ఏడాది జూన్ 19న రెండోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ చిన్నారికి కీను రాఫే డోలోన్ అని పేరు పెట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా భర్త, తన పిల్లలే ప్రపంచంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇలియానా. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇలియానా తన ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇందులో ఆమె బేబీ బంప్ తో కనిపించడంతో ఇలియానా మూడోసారి ప్రెగ్నెంట్ అయ్యారని అందరూ భావిస్తున్నారు. ఇందులో వైట్ డ్రెస్ లో తన పిల్లాన్ని ఉయ్యాలలో వేసి దానిని సర్దుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా రెండో బిడ్డను ప్రసవించి 4 నెలలు కాకుండానే ఇలియానా మూడోసారి తల్లయ్యారా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలియానా ప్రెగ్నెంట్ కాలేదని, ఇది రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పటి వీడియో అని కొందరు చెప్తున్నారు. ఈ గందరగోళానికి తెరపడాలంటే స్వయంగా ఇలియానా స్పందించాల్సిందే. పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ కౌంట్ డౌన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో మోస్ట్ అవైటెడ్ చిత్రమే పెద్ది. మంచి హైప్ ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పుడు అంతా ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సాంగ్ పై లేటెస్ట్ గా దర్శకుడు బుచ్చిబాబు హింట్ ఇచ్చారు. ఈ సాంగ్ ఒక రొమాంటిక్ నెంబర్ గా రానున్నట్లు తెలిపారు. దీనితో ఎగ్జైట్మెంట్ డబుల్ అయింది. కానీ ఈ సాంగ్ ఎప్పుడు విడుదలవుతుంది అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే దీపావళి పండుగ కనిపిస్తుంది. కానీ ఇప్పుడే వస్తుందా లేక తర్వాత వస్తుందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. హను రాఘవపూడి ప్రభాస్ కాంబో నుండి బర్త్డే బ్లాస్ట్ రాబోతోందా? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ హను రాఘవపూడి డైరెక్షన్లో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త లుక్తో ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీనికి సంబంధించి డైరెక్టర్ హను రాఘవపూడి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ఎంతో స్పెషల్ అయిన ప్రభాస్ బర్త్డే కానుక రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అదే రోజు ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రిన్స్ ఎంట్రీకి జక్కన్న మాస్టర్ ప్లాన్. నవంబర్లో నేషన్ షేక్.
ఇప్పుడు ఒక తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ సినీ ఆడియన్స్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సెన్సేషనల్ మూవీ అనే చెప్పాలి. మహేష్ బాబు కెరీర్ లో 29వ ప్రాజెక్ట్ గా గ్రాండ్ గా తెరకెక్కబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకు బిగ్ అప్డేట్ ని మేకర్స్ ఈ నవంబర్ లో లాక్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ నవంబర్ లో ఎప్పుడు దీని డేట్ అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 16న ఈ ట్రీట్ గ్రాండ్ మేనర్ లో రివీల్ కానున్నట్లుగా వినిపిస్తున్న టాక్. ఈ దెబ్బతో దేశవ్యాప్తంగా మొత్తం షేక్ అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటికి రావాల్సి ఉంది. మెగా పవర్ కాంబోలో రాశి ఖన్నా వరుస హిట్స్ కి సెట్ అయిన భామ. అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. బడా సినిమాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలను కాదనకుండా చేసుకుంటోంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీలో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఈ అమ్మడి ఇప్పుడు బడా హీరోల సినిమాలో ఛాన్స్ కుట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అందాల రాశికి మరో క్రేజ్ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో మాళవిక మోహన్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా రాశి ఖన్నా కూడా ఈ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఇలా అన్న తమ్ముళ్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది రాశి ఖన్నా. దీన్నే నక్కతోక తొక్కడం అంటారు కదా. ఇవండి ఈ రోజు మా బయోస్కోప్ లో ఫిల్మీ న్యూస్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి వైకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ శిరీష శ్రీపతి సైనింగ్ ఆఫ్. Bioscope.